మాత్రే నమః. దేవి శరన్నవరాత్రులు పూజ చేసేవారు కొన్ని నియమాలు తెలుసుకొని పూజ చేయడం మంచిది. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాము. నవరాత్రి పూజ చేసేవారు పూజా సామాగ్రిని ఎప్పుడు కొనాలి? అలాగే అమ్మవారిని ముందు రోజు తయారు చేసి ఉంచుకోవచ్చా? అమ్మవారి ఫోటోకే పూజ చేయాలా, లేదంటే శ్రీచక్రానికి పూజ చేయాలా? ఫోటోకి పూజ చేసేటట్లయితే ఎటువంటి ఫోటోని పెట్టుకోవాలి? నవరాత్రులు చేసేవారు ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళకూడదా? కలశం తప్పకుండా పెట్టాలా? ఉపవాసం తప్పకుండా ఉండాలా? మాకు నవరాత్రులలో 9 రోజులు పూజ చేయడం కుదరదు అనేవారు ఎన్ని రోజులు పూజ చేసుకోవచ్చు? అఖండ దీపం తప్పకుండా పెట్టాలా? కుమారి పూజను చేసేటప్పుడు బయట పిల్లలకు ఎవరూ దొరకకపోతే ఇంట్లో పిల్లలకి చేసుకోవచ్చా? అలా చేస్తే ఫలితం ఉంటుందా? నేను ప్రతి సంవత్సరం నవరాత్రులు చేస్తాను, కానీ ఈ సంవత్సరం చేయడం కుదరదు, ఆపవచ్చా? పసుపు గణపతిని రోజు చేయాలా? ఆడవాళ్ళకి మధ్యలో అడ్డంకి వస్తే పూజను ఆపేయాలా? ఏం చేయాలి? ఈ విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు కూడా. నవరాత్రి పూజ చేసేవారు నవరాత్రి పూజా సామాగ్రిని ముందు రోజు తెచ్చుకోవచ్చా అంటే, ముందు రోజు అమావాస్య అయినా కూడా ముందు రోజు తెచ్చుకోవచ్చండి, తప్పేం లేదు. అమావాస్య కదా ఈరోజు తెచ్చుకోం మేము అంటే త్రయోదశి చతుర్దశి రోజుల్లో కూడా పూజా సామాగ్రిని తెచ్చుకోవచ్చు, తప్పేం లేదు. ఇక అమ్మవారిని ముందు రోజే తయారు చేసుకొని ఉంచుకోవచ్చా అంటే అలా చేయకూడదండి. కలశ స్థాపన అనేది ఎప్పుడూ కూడా హస్త నక్షత్రంలోనే చేయాలి. ముందు రోజైతే అమ్మవారిని తయారు చేసి ఉంచుకోకూడదు. ఈ నవరాత్రులలో ఫోటోకి పూజ చేయాలా, లేదంటే శ్రీచక్రానికి పూజ చేయాలా అంటే శ్రీచక్ర పూజ అంటే చాలా నిష్టగా ఉండాలి. ఫోటోకి పూజ చేసేటట్లయితే ఎలాంటి ఫోటోకి పూజ చేయాలి అంటే దుర్గా అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ శాంత స్వరూపంగా ఉన్న అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేయాలి. దుర్గాదేవి ఫోటో లేదండి, లలితాదేవి ఫోటో ఉంది అంటే లలితాదేవి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లలితాదేవి ఫోటోలో 3 అమ్మలు కూడా ఉంటారు. ఈ నవరాత్రులలో 3 రోజులు లక్ష్మీదేవికి, 3 రోజులు సరస్వతీదేవికి, 3 రోజులు పార్వతీదేవికి, 3 అమ్మలకి కూడా పూజ చేస్తామన్నమాట. అందుకు లలితాదేవి ఫోటో ఉంటే హాయిగా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదండి మా ఇంట్లో శ్రీచక్రం ఉంది, నేను శ్రీచక్రానికి కుంకుమార్చన పూజ చేసుకోవచ్చా అంటే ఇంట్లో శ్రీచక్రం ఉంటే పూజ చేసుకోవచ్చండి. కొత్తగా తెచ్చి పెట్టుకునేవారైతే శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు. ఆల్రెడీ ఇంతకు ముందు మీరు ఇంట్లో పూజ చేస్తున్న శ్రీచక్రం అయితే ఆ శ్రీచక్రానికి పూజ చేసుకోవచ్చు. నవరాత్రులు చేసేవారు ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళకూడదా? మమ్మల్ని వాయనానికి పిలిచారు, తాంబూలానికి పిలిచారు, అలాగే వాళ్ళ పూజ చూడడానికి పిలిచారు, పూజ దగ్గరికి పిలిచారు అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే అమ్మవారు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మవారిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఇంటికి తాళం వేసి బంధించుకొని బయటికైతే వెళ్ళకూడదండి. ఏదన్నా అర్జెంటు పని పడి వెళ్ళాల్సి వస్తే ఎవరినైనా ఇంట్లో పెట్టి వెళ్ళండి. లేదండి నేను గుడికే వెళ్తున్నాను కదా, అమ్మవారిని దర్శించుకోవడానికే గుడికి వెళ్తాను, తప్పేం కాదు అని అనుకుంటే కాదండి. మీరు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చే వరకు కూడా ఎవరో ఒకరినైతే అమ్మవారి దగ్గర ఉంచండి, అంతేకాని ఇంటికి తాళం అయితే వేసి వెళ్ళకండి. నవరాత్రులు చేసేవారు కలశం తప్పకుండా పెట్టాలా అంటే అలా ఏం లేదండి. కలశం ఈ సంవత్సరం పెట్టాము అంటే ప్రతి సంవత్సరం కూడా కలశ స్థాపన చేసి పూజ చేయాల్సిందే. ఈ సంవత్సరం కలశం పెడుతున్నాము, నెక్స్ట్ ఇయర్ కుదరదు, ఆ తర్వాత మళ్ళీ కలశం పెట్టుకుంటాము, తర్వాత ఫోటోకి పూజ చేస్తామంటే కుదరదండి. ముందే ఆలోచించుకోండి. మీరు కంటిన్యూగా చేయగలుగుతాము అంటే కలశం పెట్టండి. ఈ కలశం ఆనవాయితీతో అయితే పని లేదండి, ఆనవాయితీ లేకపోయినా కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి కలశ స్థాపన జరిగింది అంటే ప్రతి సంవత్సరం కూడా కలశస్థాపన చేసి అమ్మవారిని పూజ చేయాలి. దీనికన్నా కూడా ఉత్తమమైన పద్ధతి అంటే ఫోటో పెట్టుకొని అమ్మవారికి కుంకుమార్చన పూజ చేసుకోవడం చాలా మంచిది. నవరాత్రులు చేసేవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలా అంటే ఉండాలండి. ఎందుకంటే నవరాత్రులలో రాత్రి పూజకి ప్రాధాన్యం ఉంటుంది. రాత్రి సమయానికి శక్తి ఎక్కువ.
రాత్రి సమయంలో అమ్మవారిని ఆరాధించడం వలన అమ్మవారు మనకు దగ్గరగా ఉంటుంది, పిలిచిన వెంటనే పలుకుతారు అమ్మవారు. మరి రాత్రి సమయంలో పూజ చేయాలి కనుక ఉదయం నుంచి ఉపవాసం ఉండాల్సిందే. కఠిన ఉపవాసం అయితే ఉండొద్దండి. పాలు పండ్లు అలాంటివి తీసుకొని ఉపవాసాన్ని చేయవచ్చు. ఉపవాసం అనేది అమ్మవారి అనుగ్రహం మన పైన కలగడానికి అమ్మవారి ఇది ఒక దారని చెప్పవచ్చు. ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించండి. పాలు పండ్లతో కూడా మేము ఉండలేకపోతున్నామండి అంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ టిఫిన్ తినేసి రాత్రి సమయానికి పూజ చేసుకున్న తర్వాత భోజనం చేయవచ్చు. నవరాత్రులలో 9 రోజులు పూజ చేయడం కుదరని వారు ఏం చేయాలి అంటే 9 రోజులు కుదురుతుంది పూజ చేసుకోగలము అనుకునేవారు పాడ్యమి రోజే మొదలుపెట్టి 9 రోజులు పూజ చేసుకోవచ్చు. లేదు మేడం కుదరదు అంటే తదియ నుంచి మొదలుపెట్టి అందరిలాగే పూజ చేసుకోవచ్చు. అది కూడా కుదరదు అంటే పంచమి నుంచి మొదలుపెట్టి అమ్మవారిని పూజించుకోవచ్చు దసరా వరకు కూడా. 5 రోజులు కూడా పూజ చేయడం కుదరని వారు 3 రోజులైనా పూజ చేసుకోవచ్చు. అలా 3 రోజులు కూడా మాకు కుదరదండి అంటే ఒక్క మహానవమి రోజైనా పూజ చేసుకోవచ్చు. మహానవమి రోజు ఒక్కరోజు అమ్మవారిని పూజించడం వలన సంవత్సరం మొత్తం దుర్గాదేవిని పూజించిన ఫలితం దక్కుతుంది. మీరు ఒక్కరోజు పూజ చేసినా 9 రోజులు చేసినా 7 రోజులు చేసినా ఎప్పుడు చేసినా కూడా రాత్రి సమయంలో పూజ చేస్తారు. ఆ రాత్రి కౌంట్ అవుతుంది. 9 రాత్రులు కౌంట్ అవుతాయి. లేదంటే ఒకరోజు చేద్దాం అనుకున్నారు, ఒక రాత్రి కౌంట్ అవుతుంది. నెక్స్ట్ డే విజయదశమి వస్తుంది కదా, విజయదశమి రోజు కూడా పూజ చేయాలండి. ఆ రోజు రాత్రికి పూజ చేశాం కదా అని ఉద్వాసన ఆ రోజే చెప్పకూడదు. మనకి దసరా ముఖ్యం, దసరా కోసమే ఈ నవరాత్రులు. అందుకు దసరా రోజు కూడా ఖచ్చితంగా పూజ చేసి ఆ రోజున ఉద్వాసన చెప్పాలి అమ్మవారికి. అఖండ దీపం తప్పకుండా పెట్టాలా అంటే అఖండ దీపం అనేది మన సంకల్పానికి గుర్తు. మనం సంకల్పం పూనుకున్నాము, ఈ నవరాత్రులు కూడా నేను అమ్మవారికి పూజ చేయాలనే సంకల్పం పూనుకున్నాను అని మనకి గుర్తు చేయడం కోసం అఖండ దీపం అన్నమాట. మనం ఏ రోజైతే పూజ మొదలు పెడుతున్నామో ఆ రోజున అమ్మవారి ముందు, అమ్మవారి ఫోటో ముందు ఈ అఖండ జ్యోతిని వెలిగించాలి. ధాన్యపు రాశిని పోసి ఆ రాశిపైన పెద్ద ప్రమిదలు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి అఖండ వత్తిని వేసి అఖండ జ్యోతిని వెలిగించాలి. ఈ అఖండ జ్యోతిని ఒకసారి వెలిగించాము అంటే 9 రోజులు కూడా రాత్రి పగలు ఎప్పుడూ కూడా వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ఈ అఖండ జ్యోతి వలన సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, శ్రేయస్సు సిద్ధిస్తుంది. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఆ దీపం కొండెక్కకూడదు. దీపానికి పొరపాటున ఏదైనా తగిలినా కూడా మన మనసుకి బాధ కలుగుతుంది. అందువల్ల అఖండ దీపం పెట్టాలి అని నియమం కూడా ఎక్కడైతే లేదు. అఖండ దీపం పెట్టకుండా అమ్మవారికి ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా కూడా దీపారాధన చేసి పూజ చేసుకోవడం మంచిది. అఖండ దీపం పెడితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. అది చూసుకొని అఖండ దీపాన్ని పెట్టదలుచుకుంటే పెట్టుకోండి. పెట్టాలి అనేది నియమం అయితే లేదు. పెట్టకపోయినా దోషమేమీ రాదు. కుమారి పూజ చేసేటప్పుడు బయట పిల్లలు ఎవరూ దొరకలేదు, ఇంట్లో పిల్లలకి పూజ చేయొచ్చా, పూజ చేస్తే ఫలితం దక్కుతుందా అంటే తప్పకుండా చేయొచ్చండి. బయట పిల్లలు దొరకని పక్షంలో మన ఇంట్లో పిల్లలకు కూడా మనం పూజ చేయవచ్చు. ఆడపిల్ల అంటేనే అమ్మవారి స్వరూపం కదా. ఈ కుమారి పూజని అష్టమి రోజు చేస్తారండి. లేదంటే పాడ్యమి నుంచి మొదలుపెట్టి నవమి వరకు కూడా 2 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి 9 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల వరకు ఈ కుమారి పూజ చేస్తుంటారు. మీకు ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చు. పిల్లలు ఎవరూ దొరకని పక్షంలో మీ ఇంట్లో కనుక 9 సంవత్సరాలు నిండని పిల్లలు ఎవరైనా ఉంటే ఆడపిల్లలు, వారికైతే పూజ చేయవచ్చు, తప్పేమీ లేదు. మేము ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి పూజ చేస్తాము. కానీ ఈ సంవత్సరం పూజ చేయడం కుదరటం లేదు. ఈ సంవత్సరం ఆపవచ్చా, ఆపితే అమ్మవారికి కోపం వస్తుందా అని అంటే అలా ఏం రాదండి. పూజ చేయడం ఆరోగ్యరీత్యా కావచ్చు, మీకు కుదరక పూజ మానేస్తున్నారు, అది అమ్మకి కూడా తెలుసు కదా. అలా ఏమి అమ్మ కోపగించుకోదు. అందుకే కలశం పెట్టి పూజ చేయిస్తే తప్పనిసరిగా ప్రతి సంవత్సరం పూజ చేయాలి. అందుకే కలశం వద్దు అని చెప్పాను. ఫోటోకి పూజ చేసుకుంటే ఈ సంవత్సరం మీకు కుదరకపోయినా ఫోటోకి కాబట్టి మనకి పెద్దగా పట్టింపు ఏమీ రాదు. అమ్మ నామాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండండి, సరిపోతుంది. పూజ ఆపినా కూడా ఎలాంటి దోషం అయితే రాదు. 9 రోజులు కూడా పసుపు గణపతిని చేయాలా అంటే ప్రతిరోజు పసుపు గణపతికి పూజ చేసి ఉద్వాసన చెప్పినట్లయితే 9 రోజులు కూడా
పసుపు గణపతిని చేయాలండి. లేదు అంటే గణపతి విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. నాకు తెలిసైతే గణపతి విగ్రహం కంటే కూడా పసుపు గణపతిని చేసి పూజ చేసుకోవడమే మంచిది. ఏ రోజుకు ఆ రోజు ఉద్వాసన చెప్పినట్లయితే ప్రతిరోజు కూడా పసుపు గణపతిని చేయాల్సి ఉంటుంది. ఆ ఉద్వాసన చెప్పిన తర్వాత ఏ రోజుకు ఆ రోజు పసుపు గణపతిని చేసుకోండి. ఆ రోజు నిన్నటి గణపతిని నిమజ్జనం చేసేసి మళ్ళీ ఈరోజు పసుపు గణపతిని చేసుకోండి. చిన్న పసుపు ముద్దను చేసుకోండి, సరిపోతుంది. నేను నవరాత్రులు మొదలుపెట్టానండి, కానీ మధ్యలో నాకు అడ్డంకి వచ్చింది. ఈ పూజని ఏం చేయాలి, ఆపేయాలా అంటే ఒక్కసారి పూజ మొదలు పెట్టాము అంటే ఆ పూజ పూర్తయ్యే వరకు, నవరాత్రులు పూర్తయ్యే వరకు అంటే విజయదశమి వరకు కూడా పూజ అయితే ఆపకూడదండి. మీరు చేయకపోతే, మీకు అడ్డంకి వస్తే మీరు బయట ఉండండి. మీ భర్తని కానీ లేదంటే మీ పిల్లలు ఎవరైనా ఉంటే, ఇంట్లో పెద్దవారు ఉన్న వారితో పూజ చేయించండి. కనీసం 2 పూట్ల దీపారాధన చేయించి బెల్లం కానీ, పటిక బెల్లం కానీ, పళ్ళు కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఆ రోజుల్లో ఎవరికైతే అడ్డంకి వస్తుందో వాళ్ళు దూరంగా ఉండండి. అదే మీరు పూజ చేస్తున్నారనుకోండి, మీ ఆడపిల్లలకి ఏదైనా అడ్డం వస్తే మీ పిల్లలకి సపరేట్ రూమ్ ఇచ్చి ఆ రూమ్లోనే ఉండమని చెప్పండి. పూజ రూమ్లోకి కానీ ఇల్లంతా తిరగడం కానీ అలా చేయొద్దండి. మీరు పూజ అయితే పూర్తి చేయండి. అమ్మవారికి అంటు ముట్టు మైల గాలి అనేది తగలకూడదు. నేను పీఠం పెట్టి పూజ చేస్తున్నానండి. పీఠం పెట్టి ఫోటోకే పూజ చేస్తున్నాను. కలశము, అఖండ దీపం పెట్టలేదు. కానీ నేను అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఫోటోనే కదా, వెళ్ళొచ్చా అంటే పీఠం పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఉండి పూజ అయితే చేయాలి. మీరు పనిపడి ఊరు వెళ్ళాల్సి వస్తే మీరు వెళ్ళేసి వచ్చేయండి. ఈలోపు ఇంట్లో ఉన్న వాళ్ళని పూజ చేయమనండి. అసలు నవరాత్రి పూజ చేసేవారు మాత్రం ఎల్లైతే దాటకూడదండి. అంటే పొలిమేర దాటి వెళ్ళకూడదు. ఇంట్లో ఖచ్చితంగా ఉండి 9 రోజులు అమ్మవారికి పూజ చేసిన తర్వాతనే ఎల్ల దాటాలి. తప్పదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఖచ్చితంగా నేను వెళ్ళాలి అంటే త్వరగా వస్తానని చెప్పి అమ్మకి చెప్పి త్వరగా వచ్చేసేయండి. వెళ్ళి ఈలోపు ఇంట్లో ఉన్న వారిని పూజ చేయమని చెప్పండి. ఇంకా ఈ నవరాత్రులలో బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలండి. ఉల్లి వెల్లుల్లి లేకుండా అయితే ఆహారాన్ని స్వీకరించాలి. అలాగే భూశయనం చేయాలి. పూర్వ సువాసినులు నవరాత్రి పూజ చేయవచ్చా అంటే తప్పకుండా చేయవచ్చండి. కానీ కుంకుమార్చన మాత్రం చేయకండి. మిగిలిన పూజ అంతా చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు పూజ చేయవచ్చా అంటే 6వ నెల వచ్చిన దగ్గర నుంచి పూజ అయితే చేయకూడదండి. 6వ నెల లోపు ఎవరైనా కూడా ఈ పూజ చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు ఉపవాసాలు అలా ఏం చేయకుండా మామూలుగా అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోండి. పూజ చేయడానికి వీలు పడట్లేదంటే బాధపడకండి. అమ్మవారి నామాన్ని మనసులో స్మరిస్తూ ఉండండి, సరిపోతుంది. ఈ నవరాత్రులలో జుట్టు కత్తిరించకూడదండి. జుట్టు విరపోసుకొని ఉండడము, గోర్లు కత్తిరించడము ఇలాంటివి కూడా చేయొద్దు. శాంత స్వభావంతో, అమ్మ మీద అమితమైన ప్రేమతో, అమ్మ నామాన్ని మనసులో ఎప్పుడూ స్మరించుకుంటూ ఈ నవరాత్రుల పూజని అందరం సంతోషంగా చేసుకుందాం. మీకందరికీ కూడా దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఇవండి నవరాత్రులలో నియమాలైతే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. మరొక మంచి చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.